ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు ప్రభాస్. ప్రభాస్ లుక్స్ మీద కన్నప్ప మూవీకి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిందండి. రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మోహన్ బాబు గారండి. ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. విపరీతంగా వైరల్ కూడా అవుతుంది. అదేవిధంగా విమర్శలు కూడా ఈ పోస్టర్ పైన అయితే సోషల్ మీడియాలో బీభత్సంగా వస్తున్నాయి. ఎలాంటి విమర్శలు వస్తున్నాయి, ఈ అదేవిధంగా ఈ పోస్టర్ ఏ విధంగా ఉందో కూడా నేను చెప్పబోతున్నానండి. ఒకసారి చూద్దాం. ఈ పోస్టర్ని కనుక మనం చూసినట్లయితే ఈ పోస్టర్లో చూడండి, మీకు నేను స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది. ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే నచ్చింది. చాలా ఒక జులపాల జుట్టుతో చాలా పెద్ద హెయిర్తో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సో విభూది ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన పూసలతో సంబంధించిన చాలా చాలా దండలు కూడా ఉంటాయి. అదేవిధంగా కాషాయ దుస్తులతో నటించడం, అదేవిధంగా చేతులకు కూడా పూసలు దండలు కూడా ఉంటాయి. అదేవిధంగా అక్కడైతే అది ఇదంటారు కదండి, ఆయుధము శివుడి యొక్క ఆయుధం ఉంటుంది చూసి, ఆ ఆయుధం అయితే మాత్రం కరణ్ని ఒక డిఫరెంట్గా చూపించడం జరిగింది. వెనకాల వచ్చేసి నందికి సంబంధించింది, ఆ శివుడికి సంబంధించింది బ్యాక్గ్రౌండ్లో కూడా చూపించడం జరిగింది. ఓవరాల్గా గుడ్డు. కాకపోతే విమర్శలు ఏమైనా వస్తున్నాయంటే ప్రభాస్ కన్నప్ప లుక్స్పై ట్రోల్స్ ఏ విధంగా వస్తున్నాయంటే, కన్నప్పలో ప్రభాస్ లుక్స్పై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటివి అంటే, డార్లింగ్ లుక్ జగద్గుర ఆదిశంకర్ సినిమాలో లాగా నాగార్జున లుక్ను పోలి ఉందని పలువురు పోస్టు చేస్తున్నారు. సో విగ్ సెట్ అవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. విగ్ అంతగా బాగోలేదని, ఎప్పటికైనా లుక్పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకి సూచిస్తున్నారు. సో ఇదిలా ఉండగా విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నారండి ఈ కన్నప్ప మూవీలో. సో అదేవిధంగా ఈ సినిమా వచ్చేసి ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్పై మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. అదేవిధంగా ఈ సినిమా అనేది సో ప్రభాస్ పైన పోస్టర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభాస్ సంబంధించిన ఏ అయితే ఉంటాయో దానికి సంబంధించి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే ఆ లుక్స్ను మార్చాలని చెప్పేసి ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ కన్నప్ప మూవీ కూడా ప్రభాస్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఈ సినిమాను కూడా ప్రభాస్ పరంగా చాలామంది ఎక్కువ మంది చూడడానికి ఎక్కువగా ఫోకస్ పెడతారు. కాబట్టి ప్రభాస్కున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు కాబట్టి దానిలో దృష్టిలో బేస్ చేసుకొని ప్రభాస్ లుక్ను కూడా చేంజ్ చేయమని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు అయితే కోవడం జరుగుతుంది. సో ఏదేమనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, అదేవిధంగా దీని యొక్క కామెంట్ కూడా మీరు తెలియజేయండి. ఈ లుక్స్ పైన మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. తమ్నైల్లో కూడా ప్రభాస్ యొక్క ఫోటోతో ఆ పోస్టర్తో నేను తమ్నైల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నాతో పాటు ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు ఈ వీడియోకి. సో ఇంత వాల్యూ ఉంది కాబట్టి మీరు లైక్ చేసుకోవాలి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, శ్రీ నమో వెంకటేశాయ.